పిల్లని ఎవరు ఇచ్చారండి? అదే పెద్ద గొప్ప అసలు. అసలు ఇప్పుడు తిరుమల శెట్టి కాదు ఈ శ్రీనాథ్ గాలివాడికి తిరుమల శెట్టి శ్రీనాథుడు, సాయం నాగేశ్వరరావు వీళ్ళందరూ మొత్తం ఫ్రెండ్స్ మేము అక్కడ. ఈ సందర్భంలో పిల్లని చూడాలని చెప్పేసి ఎట్టొకటి పెళ్లి చేయాలా, అసలు గందరగోళంగా ఉంది ఈడంటే ఇక మన సరే ఈ శ్రీనాథు, ఈ నాగేశ్వరరావు వీళ్ళందరూ కలిసి ఈ నాగేశ్వరరావు అనేవాడు కొనికిలో అమ్మాయిని చేసుకున్నాడు. ఏంది ఇంట్లో పెద్ద గొడవ అయితే రా అక్కడ ఈ ఊరు వెళ్దాం రా అని తీసుకెళ్లారు. అక్కడ ఒక అమ్మాయిని చూపించారు. కూర్చోబెట్టారు. ఏందిరా స్వామి అటు కూర్చోబెడుతున్నారు ఆ పిల్ల ఎవరు అంటేను నచ్చిందంటే నచ్చేది ఇందిరా బావమ్మ బాగుంటే లేదు బాగానే ఉందానన్న. ఆ అమ్మాయిని తీసుకొచ్చి కట్టేశారు వీళ్ళు. వాళ్ళది కూడా ఒకప్పుడు కమ్యూనిస్ట్ ఫ్యామిలీ. సరే మా నాన్న కమ్యూనిస్టుడు కాబట్టి ఇక కట్నాలు గిట్నాలు లేవు. వాళ్ళు కూడా కొంచెం ఆర్థికంగా చాలా చితికిపోయిన కుటుంబం. ఆ అమ్మాయి చాకరీ చేస్తేనే ఊళ్ళు మా కుటుంబం బతికిద్ది. అప్పటికి ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసి పంపించేశాడు ఆయన నాయన. ఈ అమ్మాయి మొత్తం కుటుంబాన్ని ఈ అమ్మాయి చాకరీ చేసి బతికించాలా. అటువంటి అమ్మాయిని తీసుకొచ్చి కట్టారు పాపం. కట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశాడే శ్రీనాథ్ అని, ఆ శ్రీనాథ్ కూతుర్నే నా పెద్ద కొడుకు చేసుకున్నాం. ఓ మళ్ళీ అంటే ఆయనకి శ్రీనాథ్కి ఇద్దరు ఆడపిల్లలు. ఆడపిల్ల అయితే పెద్ద అమ్మాయిని నా పెద్ద కొడుకు చేసుకుందాం. ఓహో మంచి కుటుంబం అసలు. కానీ పెళ్లి అయిన తర్వాత కష్టాలు మొదలయ్యాయి. అబ్బా మామూలుగా కాదండి అది 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 మరి అసలు ఒంగోలులో కిళ్ళి బొంకోప్పుడు అయితే మధ్యాహ్నం అన్నం తెచ్చుకునేవాడిని. అన్నం తెచ్చుకుని అంత తిని దాచిపెట్టుకునేవాడిని. దాచిపెట్టుకుని ఇక సాయంత్రానికి అది మెత్తబడిపోయేది. మెత్తబడితే ఈ బోండాలు ఈ పకోడీ అమ్మేటప్పుడు మురుము మిగిలిదిగా, ఆ మురుము వేసుకుని అంటేసి కలిపేసి మొత్తం కలిపి తినేసేవాడిని. తినేసి ఇక అక్కడెక్కడ పడుకునేవాడిని ఒంగోలులో టీడీపీ ఆఫీస్ ఉండేది అక్కడ అద్దంకి బస్ స్టాండ్లో. దాంట్లో పోయి పడుకునేవాడిని. అక్కడ పైన రేతిన ఆడ పడుకునేవాడిని. అప్పుడు పేపర్లు బొచ్చుడు ఉండేవి. 3 గంటల దాకా చదివేవాడిని అండి పేపర్లో పెద్దగా. అంటే ఏదో మొత్తానికి ఇదవుందా అట్లా ఆ టైంలో ఉండే సిటీ కేబుల్ న్యూస్ రీడర్గా పిలిచారు. అది ఎలా జరిగిందండి అసలు? మీరేమో కిల్లి బడ్డి కిల్లీలు కట్టుకోవడం, అద్దంకి బస్ స్టాండ్, ఇక్కడ సిటీ కేబుల్, అసలు ఇంకెట్లా? అట్లా అంటే చీరాల సిటీ కేబుల్ ఉప్పాల రామకృష్ణ గారు అని చెప్పేసి ఆయన అక్కడ ఏమైనా మేనేజరు బత్తిన కోటేశ్వరరావు అని చెప్పేసి ఉన్నాడు. అతను అక్కడ ఆయన కొంతకాలం పార్టీలో పనిచేసి, పార్టీ అంటే సిపిఎం కదండి, నక్సల్ గ్రూపుల్లో అనమాట ఇవన్నీ కూడా నాన్న ఏంది. సో పనిచేసి బయటకు వచ్చేసి ఇక అక్కడ మేనేజర్గా చేరాడు. కర్నేట్ రవి అని చెప్పేసి ఒంగోలులో అడ్వకేట్. వీళ్ళందరూ ఫ్రెండ్స్. న్యూస్ రీడర్ కావాలన్నారు, వార్తలు చదవాలంట, సిటీ కేబుల్ పెట్టారు ఇక్కడ, మన వాళ్ళు ఆడ గోసుగాడు ఉన్నాడు కదా గొంతు బాగుంటుందాడు అని చెప్పేసి వీళ్ళు అనుకుని రవికి ఫోన్ చేసి, రవి ఏమన్నా నన్ను పిలిపించి ఒంగోలులో ఇట్లా కోటి పిలుస్తున్నాడు నువ్వు పో కొంచెం అని చెప్తే అక్కడ పోయేసి ఇక పేపర్ తీసుకుని సిటీ కేబుల్ ప్రేక్షకులకి స్వాగతం ఇవన్నీ చదివించారు. ఆయన చూసి అప్పుడు నాది ఈ సైడ్ ఉండేది, ఇది పోయింది, ఈ సైడ్ ఉండేది. చూసి బట్టతల ఉంది, ఏం అవసరం లేదు, వాయిస్ బాగుంది, బాగా చదువుతున్నాడు ఈయనే అని చెప్పేసి పెట్టారు. అదండే స్టార్ట్. ఫస్ట్ నన్ను నేను సిటీ కేబుల్ తెర మీద చూసుకున్నా. ఇక పిచ్చి పట్టినట్టు అక్కడే ఉండిపోయి ఉండండి. నా చేత యాడ్స్ గీడ్స్ మొత్తం ఒక 3,000 రూపాయలు ఇచ్చేవాడు. ఆ 3,000 రూపాయలు తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఇచ్చేసేవాడిని. ఇక అన్నం ఆడే, అదే కదా అన్నం పెట్టేవాళ్ళు. ఏంది అవును, టీలు కాఫీలు టిఫిన్లు అన్ని అక్కడే అయిపోతాయి. అన్నం పెట్టేవాళ్ళు. గడిచిపోతుంది ఇక నాకట్ట. వార్తలు చదవాలి పొద్దున్నే 6 గంటలకు ఇలా చదవాలా. ఈ 4 గంటలకు 5 గంటలకు షూటింగ్ పెట్టేవాళ్ళు. ఇట్లానే నేను 3 గంటలకు లేచి సైకిల్ వేసుకుని వెళ్ళేవాడిని. అబ్బా ఏంది అసలు చాలా విచిత్రంగా ఉండేది. అసలు ఇంతవరకు చొక్కా ఉండేది, కింద డ్రాయర్ లుంగి ఉండేది, ఇక్కడ టై కట్టేవాళ్ళు బల్ల మీద అట్ట కూర్చొని, వాళ్ళే విచిత్రంగా ఉండేది. అసలు మీద టై షర్ట్ కిందనేమో నిక్కరు. ఈ టై 2 షర్ట్లు అక్కడ ఏలాడదీస్తే ఈ టెక్నీషియన్స్ అందరు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవడో ఒకడు వచ్చేసి దాన్ని తుడుచుకోవటం లేకపోతే ఏదో చేసి తల కింద పెట్టుకుని మొత్తం చేసి ఏమన్నా లేచి నేను ఇద్దరు ఇచ్చుకొని ఏంది గౌకున ఇదంతా సదరం చేసేసి మళ్ళీ కట్టుకుని పెట్టుకుని వాళ్ళే విచిత్రమైన సంఘటనలు సార్ అయ్యా. అట్లా వార్తలు బాగా ఇదవటంతోనే విజయవాడ సిటీ కేబుల్కి నా వాయిస్ వెళ్ళటంతోనే పర్వతనేని శివప్రసాద్ గారు అండి, అన్నగారు అంటారు ఆయన, క్రియేషన్స్ చూసి ఈ వాయిస్ ఎవరిదంటే చీరాల సిటీ కేబుల్ ఉన్నట్టు పిలిపించాడండి. పిలిపించి నువ్వు ఇక్కడ ఉండని చెప్పేసి మాట్లాడించి అప్పుడు ప్రోగ్రామ్ డైరెక్టర్గా క్రియేషన్స్లో నన్ను పెట్టారు విజయవాడలో. 5,000 రూపాయలండి. 5,000 రూపాయలు ఇచ్చేవాడు ఆయన. అట్లా ఇకను ఏ ఏడాదండి ఇది?
ఏడాదంటే 2003 ఆ ప్రాంతంలో అనుకుంటా. సిటీ కేబుల్ రామకృష్ణ గారు ఉన్నారు. అప్పుడు నేను వచ్చాను, కాల్ చేశారు ఆయన. నేను చీరాల విజయవాడ సిటీ కేబుల్ అడుగు పెట్టాను, అక్కడ క్రియేషన్స్ లో అడుగు పెట్టాను, కాల్చి పడేశారు ఆయన, చచ్చిపోయాడు. ఊరిడి ఇదేంద్ర స్వామి నాయన. అది ఎలా జరిగిందండి అసలు? ఏదో మొత్తానికి కేబుల్ గొడవలండి, కేబుల్ గొడవలు అయితే కాల్ చేశారు, చంపేశారు ఆయన్ని. అది మంచివాడు అండి అతను రామకృష్ణ గారు. తర్వాత అక్కడి నుంచి ప్రయాణం బిగినైందండి. ఓకే, ఈ యాడ్స్ ఫ్యామిలీని తెచ్చేసుకున్నారు. ఊళ్ళోనే ఉంటది ఆమె. నేను వత్తా పోయేవాడిని అన్నాడు, పాసింజర్ ఎక్కేవాడు. పొద్దున్నే 6 గంటలకి పాసింజర్ ఒకటి ఉండేది, విజయవాడ వచ్చేసరికి 9:30, 10 అయ్యేది. మళ్ళీ వచ్చేసి ఇక్కడ చేసి మళ్ళీ బయలుదేరేవాడిని. మళ్ళీ బయలుదేరి పాసింజర్కి వెళ్ళేసరికి ఇక్కడ 9, 10 అయ్యేది చీరాల. మళ్ళీ ఇక్కడ వార్తలు చదివేవాడిని మళ్ళీ పొద్దున్నే. అప్పుడు కూడా సంసారం పెద్దదైంది, 2 పిల్లకాయలు పుట్టారు. చంద్రశేఖర్ ఆజాద్ ఒకడు, భగత్ సింగ్ ఒకడు అబ్బో పుట్టారు. చాలా ఇబ్బందిగానే ఉంది కుటుంబం అంతా కూడా, సరిపోయేది కాదు. అన్నం ఏమన్నా తీసుకుని వెళ్తుంటే ఈ అమ్మాయి ఏమన్నా ఈడు మనం బయటకు దోచేసాడు ఈయన నన్ను కుటుంబంలోంచి. ఏం చేయాలి అర్థంగా బయటకు వచ్చాను, రెంట్గా అద్దెకు ఉండాలా. ఎవరు మీ నాన్నగారా? ఓకే. ఈ అమ్మాయి పొద్దున్నే అన్నం వండి పెట్టేది, కూర వేసేది, మధ్యాహ్నానికి అది మెత్తబడిపోయేది. ఒక్కో టైంలో బియ్యం లేకపోతే నూకలో అన్నం వండి పెట్టేది. సరే ఇక్కడ సిటీ కేబుల్ అందరు కూర్చొని తినేవాళ్ళు మధ్యాహ్నం, నేనేమో సపరేట్గా ఆడని కూర్చొని, అందరూ కూరలు పంచుకునేవాళ్ళు. మందే పచ్చడి మెతుకు లేకపోతే ఏదో ఉండేది. అది ఏంది అట్లా ఉంటావు అని చెప్పేసి లాక్కొచ్చేవాళ్ళు. మనం చాలా ఇబ్బంది అయ్యేది. అప్పుడు మనల్ని గమనించి పివిడి ప్రసాద్ అని ఒక అతను ఉండేవాడు. ఏమండి మనం ఈరోజు ఒక చోటకి వెళ్తున్నాం రండి అంటే, భోజనం వస్తాం కదండి, తర్వాత తినచ్చలే రండి అని శ్రీనివాస్ హోటల్ అని ఉండేది. తిన్నోళ్ళకి తిన్నంత బిర్యానీ పెట్టేవాళ్ళు. 100 రూపాయలకే గవర్నర్ పేటలో ఆడ పెట్టి ఇచ్చేవాడండి. విజయవాడ సిటీ కేబుల్లో పర్వతన శివప్రసాద్ క్రియేషన్స్ లో నాకు అన్నానికి లోటు ఉండేది కదండి. అన్నానికి బాగా అన్నం పెట్టేవాళ్ళు. నిజంగా చాలా ఇదండి అసలు. వాళ్ళు ఆనందంగా ఉన్నారా ఇంటి దగ్గర? కంఫర్ట్ సరిపోయేది కాదు. ఈ అమ్మాయి కూడా పనికి వెళ్ళి అట్ట సంపాదించుకునేది, కొంచెం కూలి పనికి అటు వెళ్ళేది. ఇక నా తర్వాత కాలంలో విజయవాడ సిటీ కేబుల్ చేసేటప్పుడు ఈ అంత్యాక్షరి ఇవన్నీ ఉండేవి. దానికి కుంచేరావు గారు, సునీత గారు వీళ్ళందరూ యాంకర్లకు వచ్చేవాళ్ళు. అబ్బో, పృథ్వీ, ఏంది రఘుబాబు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఈ కుంచేరావు ఏం చేస్తున్నాడు, రే ఇక్కడ ఎన్నావు ఇందిరా, నువ్వు హైదరాబాద్ రా, ఇదేంట్రా టాలెంట్ అంతా ఇక్కడ ఉంటుంది ఇందిరా, నీ బ్రహ్మాండంగా ఉంటావు రా అని నన్ను రెచ్చగొట్టేవాడు. అవునా నిజమా, హైదరాబాద్ పోతే వేషాలు ఇందిరా బ్రహ్మాండంగా వస్తుంది నువ్వు అదనేవాడు. ఇవన్నీ ఆలోచించా, 2-3 సంవత్సరాలు ఆలోచించా. ఇక ఆయన ఏమన్నా రే నీ ఇష్టం రా తర్వాత అని అనేవాడు. నిజమేనేమో, మొత్తం మనం అక్కడికి వెళ్తే వేషాలు గీషాలు వస్తాయేమోనని నీ బోటోడి దగ్గర దాచుకుని 10,000, 5,000 ఉంటే ఈ అమ్మాయి చేతిలో పెట్టి నేను హైదరాబాద్ వెళ్తున్నాను అంటే, నీ అయ్యా ఉద్యోగం మాని తిట్టగా ఈ పర్వతన శివప్రసాద్ గారు ఏమో, నువ్వు అనవసరంగా వెళుతున్నావు, నువ్వు దూరకొండలు నువ్వు చాలా ఇబ్బంది పడతావు ఇండస్ట్రీ అంటే, నీకు తెలియట్లేదు, కావాలంటే జీతం ఏమైనా పెంచుతాను అని అనేవాడు. పంపించట్ల ఆయన. అవును, ఇలాంటి వాయిస్ దొరకద్దా మరి? పంపించట్ల ఆయన చాలా దూరం ఆలోచించాడు. నేను ఒక రోజున పెద్ద ఉత్తరం రాశా, బయలుదేరుతున్నానండి, నేను పరీక్షించుకుంటాను, అపజయం పాలైతే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, విజయం సాధిస్తే మీకు అంకితం చేస్తానని చెప్పి రాసేసి ఆయన వచ్చేసరికి ఆయన బల్ల మీద పెట్టి దొబ్బా, వెళ్ళిపోయా. ఇక్కడికి వచ్చేసరికి అక్కడ కార్యక్రమాలు చేసేది ఎవరు, ఇక్కడ మాటివి రఘు ఉన్నాడే, మన రఘు ఇన్ఛార్జ్. ఇక్కడ ఇవన్నీ తీసి పంపించేవాళ్ళు. అక్కడ సినీ సందడి, ఈ వారం సినిమా ఇవన్నీ చేసేవాళ్ళం, నేను చేసేదాడ. ఇక్కడికి వచ్చా, ఏందన్నా ఇట్లా వచ్చేసాను. వాళ్ళు ఏం చెప్పలేరు ఇక్కడ. సరే వాళ్ళ రూమ్లో వాళ్ళు తిప్పుతున్నారు, అటు ఇటు తిప్పుతున్నారు. నాకేదో 2 ప్యాంట్లు, ఒక లుంగి, ఒక సొక్క సంచి తీసుకుని వచ్చా. నువ్వు ఆర్టిస్ట్ ఏందన్నట్టుగా అనలేక నాతో. అవును, ఏంది వచ్చాడు, సరే ఇది చేశారు. పాపం నాకు తెలిసిపోయిందండి, 3 నెలలకి దారి తప్పాం, ఇది కూడు కాదు మనకి, ఇది నాయన ఇంత ప్రపంచంలో మనం ఏడ తట్టుకోగలరు నాయన, వేషాలు ఏంది, ఇదేంది, అనవసరంగా వచ్చేసాం, అది బ్రహ్మాండం బో దొరికేది, ఇదేంది చాలా ఇంటికాడ నుంచి ఫోన్లు, అయ్యా వెళ్ళిపోయావు నువ్వు, ఏంది పిల్లకాయలు, ఇది గచ్చంతలేక ఊరు వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయా. డిసైడ్ అయిపోయి మళ్ళీ ప్రసాద్ గారి దగ్గరికి, శివప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి, అది ఉత్తరం రాశారు కదా, నమస్కారం తప్పు అయిపోయింది, ఏదో ఉద్యోగులు చేరదాం. ఆ టైంలో చందన స్టూడియో ఉండేది
మధురానగర్ చందన స్టూడియో, కమ్యూనిస్ట్ వాళ్ళది అంతా. ఏంది ఆయనకి మురళి గారికి ఫోన్ చేసి బయట వెళ్ళిపోతుంది, ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు, నా దగ్గర రమ్మదల స్టూడియోకి రా అని అన్నాడు. స్టూడియో ఎక్కడో తెలియదు నాకు, కానీ మనిషి పరిచయం. మధురానగర్ అన్నాడు, నా దగ్గర డబ్బులు లేవు. అప్పటికి ఒక రోజు నుంచి అన్నం తినలా, అంతకుముందు తిన్నాను కానీ ఆ రోజు తినలే. ఇక వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో ఇక డబ్బులు లేవు, ఆడ దగ్గర రావటం ఆడ నాకు అర్థం కాదు. నువ్వు ఆటో ఎక్కి యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ బస్తీ ఉంటుంది బిర్యానీ ఇది, ఆడ దిగి అక్కడ మన కుర్రోని పెడతాను అన్నాడు. కుర్రోని పెట్టాడు, వచ్చాడు. మనకు ఫోన్ లేవు, ఏమి లేవు. ఏంది దిగి అక్కడ గుర్తుపెట్టి తీసుకెళ్ళాడు. తీయగల అక్కడ కిషోర్ వాళ్ళ తమ్ముడు ముందర అన్నం పెట్టాడు. అది లగాయితో ఒక 5-6 సంవత్సరాలు స్టూడియోలోనే ఉండానండి. అక్కడే పడుకునేవాడిని, అక్కడే అన్నం తినేవాడిని. జీతం ఏమి ఉండదు అండి. మరి ఇంటి దగ్గర ఫ్యామిలీ ఇప్పుడు నేను ఇక చిన్న చిన్న వేషాలకి వాళ్ళే పంపించేవాళ్ళు. సీరియల్స్ అక్కడ సీరియల్ చేసుకుంటా, ఉండటానికి తినటానికి లోటు లేదు. ఓకే. స్టూడియో కాబట్టి చాలా సీరియల్ జరుగుతుంటాయి, అన్నాలు వస్తుంటాయి, మిగులుతుంటుంది. ఆ మిగిలిన అన్నంలో ఏదో మనం తింటాం. విచిత్రం ఏంటి, అక్కడ కంటే మీలాంటి పెద్ద పెద్ద జర్నలిస్టులు, మన అరుణ్ సాగరు, టీవీ 2 సార్లు రవిప్రకాష్ గారు కూడా వచ్చారు. ఏంది ఇట్లా అందరూ కవులు, కళాకారులు, చంద్రశేఖర్ ఆజాద్, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేవాళ్ళు అక్కడికి సాయంత్రం పూట. భలే ఉండేది అక్కడ అసలు. అదే భవన విజయం లాగా ఉండేది. నేను పరిచయం చేసేవాళ్ళు ఉంటా. బాగుంది వాయిస్. ఒకనొక టైంలో అయితే అరుణ్ సాగర్ గారు నన్ను మర్చిపోయా, రఘు తీసుకెళ్లి తేజ న్యూస్లు పెట్టాడు అన్నప్పుడు. ఈ రవిప్రకాష్ గారు కూడా అన్నారు, ఇది నువ్వు ఇక్కడ కాదు కరెక్ట్ కదా, నువ్వు ఆర్టిస్ట్ గా ట్రై చేయని కూడా రవిప్రకాష్ గారు చెప్పారు నాకు. ఓకే. ఎందుకు ఇట్లా లైఫ్, ఆ రఘుతో కూడా అన్నాడు, ఎందుకు అతన్ని ఇది చేయటం, ఆర్టిస్ట్గా ట్రై చేయమని బాగుంటుంది అని చెప్పేవారు. ఏంది అక్కడ అరుణ్ సాగర్ గారు. తర్వాత అరుణ్ సాగర్ గారు అయితే ఇక నేను ఇబ్బందులు పడుతున్నానని టీవీ9లో కూడా ఆఫర్ కూడా ఇప్పించాడు ఒక టైంలో. ఇక నువ్వు అక్కడ ఉండొచ్చు, ఎంతో కొంత జీతం ఇస్తారు అని చెప్పి. కానీ నేను ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. అక్కడికి భీమ్ గారు, వరా గారు, రమణ గారు అబ్బాయి, వీళ్ళందరూ వచ్చేవారు అనమాట. రమణ గారు, బాపు రమణ గారు, వరా గారు. నాకు వాళ్ళిద్దరంటే నాకు బాగా ఇదయ్యా. భీమ్ గారు అయితే అసలు నన్ను ఇడిచిపెట్టడం, ఏంది అట్లా ఇదిగా ఉంటాడు అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.